అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయురారోగ్యము, ఆనందము, సంతోషము, దివ్యత్వంతో సుఖ సంతోషాలతో వర్ధిల్లని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా చక్కగా ఈ యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తున్నారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే కొన్ని మేనిఫెస్టేషన్ కానీ, ఇవన్నీ కూడా చాలా మటుకు ఎన్నో రకాలుగా మీ యూట్యూబ్ ఛానల్ మాకు ఉపయోగపడుతుందనేసి ఎన్నో రకాలుగా కామెంట్స్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ కూడా నా ఒక అద్భుతమైనటువంటి విన్నపం ఏమిటంటే, హ్యాపీగా చక్కగా ఆనందంతో ఈ ప్రతిదీ కూడా ప్రతి వీడియోలో కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్గానే ఉంటుంది ఎవ్రీ వీడియో. సో చక్కగా అవి మీకు అన్ని రకాలుగా హెల్త్, హ్యాపీనెస్, వెల్త్, సక్సెస్కి, అలాగే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే మనం నడవడిక, సో మనం ఏ విధంగా ఉండాలి, మన లైఫ్ స్టైల్ ఏంటి, అలాగే కొన్ని రకాల స్పిరిచువల్ ఎనర్జీస్ని మనము ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చు, అలాగే మనము ఎప్పుడు కూడా నిత్య జీవితంలో ఏవేవి అంటే నెగిటివిటీ ఏవైనా ఉన్నా కూడా అలాంటివన్నీ కూడా ఏ విధంగా రిమూవ్ చేసుకోవచ్చు, పౌర్ణమి అప్పుడు, అమావాస్య అప్పుడు ఏ విధమైనటువంటి ధ్యానం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా మనకి మన వీడియోస్లో ఉంటాయి. అలాగే ఫాస్ట్గా మనం యూనివర్సల్ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడానికి, అట్లానే ఆహారమే ఔషధం. సో ఆహారం ద్వారా మనము ఏవైతే ఆహారం తీసుకుంటామో ఆహారం ద్వారా మనం ఏ విధంగా సాత్వికమైనటువంటి ఆహారం తాలూకు బెనిఫిట్స్ ఏంటి, అవి తీసుకోవడం వల్ల, అలాగే ఏ విధంగా తీసుకోవాలి, వే ఆఫ్ ఈటింగ్, సో వే ఆఫ్ ద మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. సో ఇలాంటివన్నీ కూడా మన వీడియోస్లో చాలా మటుకు ఎంతోమంది ఎన్నో రకాలుగా కామెంట్ చేశారు. చాలా సంతోషంగా ఉందండి. సో చక్కగా ఈ ఛానల్ని అందరూ కూడా ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు ఎప్పుడు ఉంటుంది. ఆ భగవంతుడు, అమ్మవారి తాలూకు దీవెనలు, ముక్కోటి తాలూకు దీవెనలు అందరికీ కూడా పుష్కలంగా మీ సంకల్పాలన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ప్రతి మంత్ కూడా మనము గోల్డెన్ మినిట్, ఎవ్రీ మంత్ ఆ గోల్డెన్ మినిట్ తాలూకు ఎనర్జీస్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. సో ఎవ్రీ మంత్ మీ గోల్డెన్ మినిట్ని కనుక మనము చక్కగా క్రమబద్ధంగా, నియమబద్ధంగా, అలాగే మన సంకల్పాలు ఏవైతే ఉంటాయో, మన డిజైర్స్, మన గోల్స్, మన సక్సెస్కి, అలాగే స్పిరిచువల్గా కూడా స్ట్రాంగ్గా విల్ పవర్ని యాక్టివేట్ చేసుకోవడానికి అన్నిటికి కూడా ఈ గోల్డెన్ మినిట్, ఆ అద్భుతమైనటువంటి క్షణాలులో మనము చేయాల్సినటువంటి అద్భుతమైనటువంటి అఫర్మేషన్స్ కానీ, లేకపోతే ఒక స్మాల్ రిచువల్స్ కానీ, అవి ఫాలో అవ్వడం వల్ల, రెమెడీస్ కానీ, హెల్త్కి సంబంధించినటువంటి రెమెడీస్ కానీ ఇవి ఫాలో అవ్వడం వల్ల చాలా ఫాస్ట్గా, ముఖ్యంగా ఏంటంటే పర్టికులర్గా స్టూడెంట్స్కి వాళ్ళకి ఏంటంటే అన్ని రకాలుగా సక్సెస్, వాళ్ళ గోల్స్, వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ అవ్వడానికి, ఎగ్జామ్స్లో అన్నింటిలో కూడా సక్సెస్ రావడానికి, ఇంటర్వ్యూస్లో ఈజీగా క్లియర్ అవ్వడానికి అన్నిటికీ కూడా మనకి ఇక్కడ ఈ గోల్డెన్ మినిట్ ఉపయోగపడుతుంది. సో ఎవ్రీ మంత్ చక్కగా అందరూ కూడా చక్కగా ఈ గోల్డెన్ మినిట్ ఫాలో అవ్వండి, మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. సో గోల్డెన్ మినిట్ అంటే ఏంటంటే, మనకి ఎవ్రీ మన మంత్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం ఏదైతే సంకల్పించుకుంటామో, ఈ మంత్ అంతా కూడా చక్కగా సక్సెస్ఫుల్గా అన్ని రంగాల్లోని కూడా ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో సక్సెస్ రావడానికి, మనం ఏదైతే అనుకుంటామో అవి నెరవేరడానికి ఈ గోల్డెన్ మినిట్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో మనకి ఈ గోల్డెన్ మినిట్లో ఇంక్లూడెడ్గా ఏంటంటే ప్రతిరోజు కూడా మనకి బ్రహ్మ ముహూర్తంలో వచ్చేటువంటి టైమింగు చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో దాంతోపాటు డేలో మనకి పర్టికులర్గా ఒక 2 టైమింగ్స్ ఉంటాయి. సో అవి ఒక నిమిషము, అంటే 1 సెకండ్ వచ్చేటువంటి టైము, ఆ 1 సెకండ్ చాలు మన లైఫ్ని గ్రోత్లో సక్సెస్ రావడానికి, ఎలాంటి నెగిటివిటీ అన్నిటిని కూడా రిమూవ్ చేసుకోవడానికి, ఎలాంటి నెగిటివ్ సంకల్పాలు ఉన్నా, నెగిటివిటీ ఉన్నా, నెగిటివ్ మనుషులు ఉన్నా, చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో దోషాలు ఉన్నా, ఏమున్నా కూడా మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో ఆ ఒక్క క్షణము, ఆ ఒక్క నిమిషము మనము ఆ అద్భుతంగా ఆ మేనిఫెస్టేషన్ చేసుకోవడం వల్ల ఎన్నో రకాలుగా మనము ఆ సంకల్పాలను కానీ, మనం ఏదైతే చేస్తామో ఆ పనులు ఏవైతే ఉంటాయో విజయవంతంగా, అలాగే సంతోషంగా,
అన్ని రకాలుగా మనీ మేనిఫెస్టేషన్ కానీ ఏదైనా సరే మనం ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ గోల్డెన్ మినిట్ మనము ఇప్పుడు మనకి ఈ మంత్ జూలై మంత్ అంటే మేనిఫెస్టేషన్ మంత్ అని కూడా అంటారు. చాలా పవర్ఫుల్ అయినటువంటి మంత్. మనం ఏదైతే సంకల్పించుకుంటామో, మనం ఏదైతే కోరుకుంటామో అవి 111% నెరవేరుతాయి అన్నమాట. సో అంత పవర్ఫుల్ అయినటువంటి మంత్. అలాగే ఏంటంటే ఒక ప్లాంట్ ఎనర్జీస్ అంటే ఏంటంటే మనము పుష్పంతో అంటే పంచభూతాలతో, పుష్పాలతో, అలాగే అన్ని రకాలుగా డివైన్ ఎనర్జీస్ అన్నీ కూడా చక్కగా కాస్మిక్ ఎనర్జీ కూడా చాలా ఎక్కువగా పవర్ఫుల్గా ఫ్లో అవుతుంది అన్నమాట ఈ మంత్ అంతా కూడా. సో చక్కగా ఏంటంటే ఒక గ్రోత్ డెవలప్మెంట్, మనము ఒక దాంట్లో గ్రో అవ్వాలన్నా కూడా ఈ పవర్ఫుల్ అయినటువంటి మంత్ని మనము యూటిలైజ్ చేసుకొని చక్కగా ఆ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా మనము ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. సో గోల్డెన్ మినిట్ మనకి ఎవ్రీ మంత్ మనకి వచ్చేటువంటి టైమింగ్స్ మీకు ఫస్ట్ చెప్తాను. సో ఇవేంటంటే మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు. మనకి ఫస్ట్ జూలై మంత్ ఫస్ట్ స్టార్టింగ్ డే చూసుకుంటే కనుక ఎప్పుడు కూడా మనం ఏదైనా సరే గోల్డెన్ మినిట్ మనం ఏదైనా ఏ సంకల్పాలైనా సరే మనం నెరవేర్చుకోవాలనుకుంటే కనుక ఐం అనేటువంటి బీజాక్షరి మంత్రాన్ని మటుకు 7 సార్లు చేయాలి. అది ఎందుకు అంటే మనకి శ్యామలామాత అమ్మవారు తనకి దివ్యమైనటువంటి వాక్కు శుద్ధి, అంటే వాక్కు అన్నది శుద్ధి జరిగి వాక్ అనేది సిద్ధిస్తుంది అన్నమాట. సో మనం ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి ఏవైనా సరే నెగిటివిటీ ఉంటే, అంటే మనం ఏదైనా తెలుసో తెలియకో ఎవరైనా సరే ఏదైనా అన్నా కూడా మన వాక్ అన్నది అది నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా, అలాగే ఎవరికైతే సరే మంచి జరగాలనుకున్నా కూడా ఏదైనా సరే మన వాక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే మాటే మంత్రం అని చెప్పారు. మనం ఏదైతే మాట్లాడతామో అది మంత్రం కింద మారుతుంది. సో ఆ మాట సంకల్పాలు పాజిటివ్గా నెరవేరడానికి అమ్మవారు ఐం అనేటువంటిది బీజాక్షరి మంత్రం చేయడం వల్ల మీరు ఏవైతే కోరికలు ఉంటాయి, మీరు ఏదైతే అనుకుంటారో, మనసులో సంకల్పించుకుంటారో, ఒక బిజినెస్లో సక్సెస్ రావాలన్నా, స్టూడెంట్స్ పర్టికులర్ వారి కెరీర్లో సక్సెస్ రావాలి, చక్కగా వాళ్ళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళ గోల్ ఏదైతే ఉందో రీచ్ అవ్వడానికి, ఇంటర్వ్యూలో సక్సెస్ రావడానికి, జాబ్స్ ఆపర్చునిటీస్లో ఈజీగా రావడానికి, అలాగే హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి ఏవైనా క్లియర్ చేసుకోండి. ఇలా ఎన్నో రకాలుగా మనకి ఇక్కడ గోల్డెన్ మినిట్ అనేది ఈ ఐం అనేటువంటిది 7 సార్లు చేయడం వల్ల అమ్మవారు మనకి తదాస్తు అని దీవిస్తారు. తదాస్తు అంటే మనం ఏదైతే మనం సంకల్పించుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనమాట. సో ఈ జూలై మంత్ కూడా ఏంటంటే తదాస్తు మంత్రం అంటే ఏంటంటే అద్భుతంగా డివైన్ పవర్స్ అన్నీ కూడా ఫాస్ట్గా తదాస్తు అని చెప్పేటప్పుడు ఖచ్చితంగా జరిగేటట్టుగా అన్నమాట. సో అంటే ముక్కోటి దేవత దేవుళ్ళు ఎప్పుడు కూడా మనకి ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో, పాజిటివ్ ఇంటెన్షన్తో మనం ఏదైతే మాట్లాడతామో, ఏదైతే మనం సంకల్పించుకుంటామో తదాస్తు అని వాళ్ళు చక్కగా దీవిస్తారు. సో ఈ మంత్ అంతా కూడా ఆ ఎనర్జీస్ ఉంటాయి. అలాగే ఏంటంటే సక్సెస్ అవ్వాలన్నా, డెవలప్మెంట్లో అన్నిట్లో కూడా మనకి ఏది సాధించాలన్నా కూడా అది విజయం కలగాలనుకుంటే కనుక చక్కగా ఈ మంత్ అంతా కూడా మీరు చక్కగా ఈ గోల్డెన్ మినిట్ పాటిస్తా ఫాలో అవ్వండి అన్నీ కూడా. సో ఫస్ట్ మనకి జూలై మంత్ స్టార్ట్ అయ్యేటప్పుడు జూలై ఫస్ట్ వచ్చేసి మనకి కరెక్ట్గా మధ్యాహ్నం వస్తుందండి 1 గంటకి 7 నిమిషాలకి. అలాగే జూలై 2 2 గంటల 7 నిమిషాలకి, జూలై 3వ తారీఖు 3 గంటల 7 నిమిషాలకి, జూలై 4 గంటల 7 నిమిషాలు. ఇక్కడ ఏంటంటే మనకి 3, 4 ఆ టైంలో ఏఎం పిఎం అంటే ఏంటంటే పొద్దున్న చేసుకోవచ్చు, అలాగే సాయంకాలం కూడా చేసుకోవచ్చు. సో బ్రహ్మ ముహూర్తం టైంలో చేసుకోవచ్చు, అట్లానే సాయంకాలం కూడా చేసుకోవచ్చు. ఓకే. సో జూలై 5 వచ్చేసి 5 గంటల 7 నిమిషాలకి. సో పొద్దున్న అలాగే సాయంకాలం 2 టైమ్స్ మనము యూజ్ చేసుకోవచ్చు అన్నమాట గోల్డెన్ మినిట్లో. నెక్స్ట్ వచ్చేసి జూలై 6 వచ్చేసి 6 గంటల 7 నిమిషాలకు, జూలై 7 గంటల 7 నిమిషాలకు, జూలై 8 గంటల 7 నిమిషాలకు పొద్దున్న అలాగే రాత్రి 2 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. జూలై 9 వచ్చేసి 9 గంటల 7 నిమిషాలకు, జూలై 10 గంటల 7 నిమిషాలకి. అలాగే మనకి జూలై 11 వచ్చేసి 11 గంటల 7 నిమిషాలకు, జూలై 12 గంటల 7 నిమిషాలకు, జూలై 13 1 గంట 7 నిమిషాలకి వస్తుంది అన్నమాట. మనకి ఇక్కడ 1 o'clock టైం వస్తుంది. సో మధ్యాహ్నం 1 గంట 7 నిమిషాలకు మనం చేసుకోవాలి. అలాగే జూలై 14 వచ్చేసి మనకి 2 గంటల 7 నిమిషాలకు,
జూలై 15 3 గంటల 7 నిమిషాలకు. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఓన్లీ వన్ టైమింగే ఉంటుంది. జూలై 13, 14, 15 అంటే 12, 13, 14, 15 ఒకటే టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఒక్క నిమిషము మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. జూలై 16 వచ్చేసి 4 గంటల 7 నిమిషాలకి. ఇక్కడ మళ్ళీ పొద్దున్న సాయంకాలం 2 టైమ్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవచ్చు, అలాగే ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు. జూలై 17 వచ్చేసి 5 గంటల 7 నిమిషాలకు. జూలై 18 వచ్చేసి 6 గంటల 7 నిమిషాలకు. జూలై 19 వచ్చేసి 7 గంటల 7 నిమిషాలకు. జూలై 20 వచ్చేసి మనకి 8 గంటల 7 నిమిషాలకి. సో జూలై మనకి ఇక్కడ చూస్తే కనుక జూలై 25 నుంచి మనకి జూలై 21 వచ్చేసి 9 గంటల 7 నిమిషాలకి. జూలై 22 వచ్చేసి 10 గంటల 7 నిమిషాలకి. ఇక్కడ మళ్ళీ సేమ్ థింగ్ 2 టైమింగ్స్ యూజ్ చేస్తాము. జూలై 23 వచ్చేసి 11 గంటల 7 నిమిషాలకు. జూలై 24 వచ్చేసి 12 గంటల 7 నిమిషాలకి. సో ఓన్లీ ఒక టైమింగే మధ్యాహ్నం యూజ్ చేస్తాం. జూలై 25 నుంచి మళ్ళీ మనకి మారుతుంది టైమింగ్ అనమాట. సో గోల్డెన్ మినిట్ వచ్చేసి 7 గంటలు అంటే మార్నింగ్ 7 గంటల 25 నిమిషాలకి. ఇక్కడ మళ్ళీ మార్నింగ్ చేసుకోవచ్చు, అలాగే నైట్ మళ్ళీ చేసుకోవచ్చు. 2 టైమింగ్స్ చేసుకోవచ్చు. 25, 26, 27, 28, 29, 30, 31 వరకు మనకి ఇలాగే ఉంటుంది అన్నమాట. సో జూలై 26 వచ్చేసి 7 గంటల 26 నిమిషాలకు. జూలై 27 వచ్చేసి 7 గంటల 27 నిమిషాలకు. జూలై 28 వచ్చేసి 7 గంటల 28 నిమిషాలకు. అంటే ఒక్క నిమిషం కాబట్టి మనకు అలా చేంజ్ అవుతుంది. 7 గంటల 28 నిమిషాలకు. జూలై 29 వచ్చేసి 7 గంటల 29 నిమిషాలకు. జూలై 30 వచ్చేసి 7 గంటల 30 నిమిషాలకు. సో ఇలాగా ఈ టైమింగ్స్. జూలై 31 వచ్చేసి 7 గంటల 31 నిమిషాలకి మనకి ఈ గోల్డెన్ మినిట్ తనకి ఎనర్జీస్ మనకి మేనిఫెస్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా ఈ టైమింగ్లో మనం చేసుకోవాలి. సో మనకి ఇక్కడ విషెస్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. ఎలాంటి విషెస్ అయినా కూడా మనం ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. సో 1 మినిట్ ఈ విషెస్లో చూస్తే కనుక మనకి ఇక్కడ వెల్త్ గురించి కావచ్చు. వెల్త్ అంటే ఇక్కడ మనీ ఫ్లో కోసము, అలాగే స్టూడెంట్స్ కెరియర్ కోసము, బిజినెస్ గ్రోత్కి, అట్లానే ఏంటంటే రిలేషన్షిప్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ టైంలో మనకి ముఖ్యంగా ఇప్పుడు మనకి బ్రహ్మ ముహూర్తం టైమింగ్తో పాటు మనకి అడిషనల్గా బెనిఫిట్ ఏంటంటే డేలోని మనకి ఒక 3 అంటే ఇంచుమించు 5 టైమింగ్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అంటే గోల్డెన్ మినిట్తో పాటు అడిషనల్గా. ఎందుకంటే ఈ జూలై మంత్ అంతా కూడా మనకి మేనిఫెస్టేషన్ ఏదైనా సరే, ఈవెన్ ఒక బిజినెస్ పెట్టాలన్నా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. సో అది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ టైమింగ్స్లో మనం చూసుకుంటే కనుక 1 గంట అంటే 1 o'clock 1 గంట 11 నిమిషాలకి అదొక టైమింగ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఏంజిల్ నెంబర్స్ అని కూడా అంటారు. సో అంటే ఇక్కడ రిపీటెడ్ నెంబర్స్ ఉంటాయన్నమాట. సో 11 గంటలకు కూడా సేమ్ థింగ్ వస్తుంది. 11 గంటల 11 నిమిషాలకు, 1 గంట 11 నిమిషాలకు, 2 గంటల 22 నిమిషాలకు, 3 గంటల 33 నిమిషాలకు, 4 గంటల 44 నిమిషాలకు, 5 గంటల 55 నిమిషాలకు. ఇవి సేమ్ థింగు మీకు మార్నింగ్ టైం కూడా వస్తాయి అన్నమాట. ఈ కరెక్ట్గా ఆ 1 మినిట్ కూడా మనం మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మార్నింగ్ టైం వచ్చేసి మనం చూసుకుంటే కనుక సేమ్ థింగ్, అదే సేమ్ టైమింగ్ వచ్చేసి మనకి కరెక్ట్గా మనము ఎర్లీ మార్నింగ్ అవర్స్ చూసుకుంటే కనుక 3 గంటల 33 నిమిషాలకి అప్పుడు బ్రహ్మ ముహూర్తంలో చేసుకోవచ్చు. మళ్ళీ 4 గంటల 44 నిమిషాలకి అప్పుడు బ్రహ్మ ముహూర్తం టైమింగ్ మనకి చేసుకోవచ్చు. 5 గంటల 55 నిమిషాలకి మార్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే 2 టైమింగ్స్ మనము చక్కగా ఫాలో అవ్వచ్చు అన్నమాట. సో ఇలాగా డే అంతా కూడా మనము ఇన్ కేసు మామూలు గోల్డెన్ మినిట్ ఒకవేళ మిస్ అయినా కూడా మనము ఇవి క్యారీ చేసుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము సో ఇవన్నీ కూడా ఏంటంటే చక్కగా వీడియో ఏంటంటే రిపీటెడ్గా 2-3 సార్లు వినండి. ఓకే. సో మీకు ఏంటంటే ఈజీగా ఆ టైమింగ్స్ ఏంటన్నది ఈజీగా క్లియర్ అవుతుంది. తర్వాత ప్రతిదీ కూడా మీరు ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకుంటే ఏమవుతుందంటే అవి మీరు డైలీ కూడా చూసుకోవచ్చు అన్నమాట. సో ఏ టైంలో వస్తుంది గోల్డ్ మినిట్ అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. సో ఆ విధంగా చక్కగా మేనిఫెస్ట్ చేసుకోండి. మంత్ అంతా కూడా మీకు చక్కటి సక్సెస్ఫుల్గా. సో ఒక చిన్న బ్యూటిఫుల్ స్విచ్ వర్డ్ కూడా చెప్తాను. అదేమిటంటే మనకి మనీ ఎనర్జీస్ని యాక్టివేట్ చేయడానికి ఇది మనము ఈజీగా ఫర్ మనీ ఫ్లోకి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో అడిషనల్గా ఏంటంటే మీరు ఈ మనీ ఫ్లో కోసం ఈ అద్భుతమైనటువంటి డివైన్ స్విచ్ వర్డ్. సో ఇదేంటంటే
మనకి వేదిక్ స్విచ్ వర్డ్ అంటారు. ఏంటంటే స్విచ్ వర్డ్ అంటే ఒక స్విచ్ ఏ విధంగా మనం ఆన్ చేస్తే అక్కడ మనకి లైట్ ఎలా వెలుగుతుందో, మనకు ఆ వర్డ్స్ ఏవైతే ఉంటాయో, పవర్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ విధంగా మనకి ఆ సబ్ కాన్షియస్ మైండ్లో యాక్టివేట్ అయ్యి మేనిఫెస్టేషన్, కాస్మిక్ ఎనర్జీస్తో కనెక్ట్ అయ్యి, యూనివర్స్ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి ఇన్స్టెంట్గా మన విషెస్ ఏవైతే ఉంటాయో ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది అనమాట. సో మనీ కోసం చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. ఇది ఏంటంటే కోటీశ్వర్ మహాకర్వ్, కోటీశ్వర్ మహాకర్వ్. అది మీకు అది కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. కోటీశ్వర్ మహాకర్వ్, కోటీశ్వర్ మహాకర్వ్, కోటీశ్వర్ మహాకర్వ్. సో ఈ విధంగా ఏంటంటే ఇది 108 టైమ్స్ రోజు కూడా కోటీశ్వర్ మహాకర్వ్, కోటీశ్వర్ మనీ ఫ్లో కోసం. సో మనీ బ్లాకేజెస్ కూడా క్లియర్ చేసుకోవచ్చు. మనీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, మనీ ఇష్యూస్ ఏమున్నా కూడా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, మనీ వచ్చినటువంటి మనీ ఎలా వెళ్ళిపోతుందో కూడా తెలియదు. అంటే ఏంటంటే ఖర్చు, విపరీతమైనటువంటి ఖర్చు. సో వచ్చినట్టే వెళ్ళిపోవడం. సో ఇలాంటివన్నిటినీ కూడా మనం ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో కోటీశ్వర్ మహాకర్వ్ అనేది రిపీటెడ్గా డైలీ కూడా 108 టైమ్స్ మనకి అద్భుతమైనటువంటి, మనకి ఎంతో పవర్ఫుల్ అయినటువంటి వేదాస్లో ఉన్నటువంటి స్విచ్ వర్డ్. సో వేదిక్ స్విచ్ వర్డ్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. కోటీశ్వర్ మహాకర్వ్, కోటీశ్వర్ మహాకర్వ్, కోటీశ్వర్ మహాకర్వ్. ఇలాగ 108 టైమ్స్ చేసుకోండి. డైలీ కూడా 108 టైమ్స్. సో ఇదేంటంటే ఈ గోల్డెన్ మినిట్ వచ్చే టైంలో కూడా మీరు చేసుకోవచ్చు, బ్రహ్మముహూర్తం టైంలో కూడా చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే మార్నింగ్ లేవంగానే ఈ అద్భుతమైనటువంటిది కూడా మీరు చేసుకోండి. చాలా 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 పవర్ఫుల్గా మనకి మనీ అన్నది ఏ లోటు లేకుండా అమ్మవారు, ఆ లక్ష్మీమాత మనకి ఇంట్లో కొలువై ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా అద్భుతమైనటువంటి రిచువల్. సో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మార్నింగ్ లేవంగానే మన నుదుటి మీద ఇక్కడ చక్కగా కోటీశ్వర్ మహాకర్వ్ అని చెప్పి రాసుకోవడం అన్నమాట. సో అది కూడా ఇది 7 టైమ్స్ మనకు బొటన అంటే చిటికిన వేలుతో మనము నుదుటి మీద రాసుకోవడము. సో కోటీశ్వర్ మహాకర్వ్, కోటీశ్వర్ మహాకర్వ్, కోటీశ్వర్ మహాకర్వ్ అని బొటన వేలుతో రాసుకోవడం. ఓకే, చిటికిన వేలుతో రాసుకోవడం. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్. చిటికిన వేలుతోనే రాసుకోవాలి, చిటికిన వేలుతోనే రాసుకోవాలి. ఇంకోసారి కూడా మీకు చెప్తున్నాను, చిటికిన వేలుతోనే రాసుకోవాలి. సేమ్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్కి పర్టికులర్గా వాళ్ళకి సక్సెస్ రావాలి, వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా విజయం కలగాలి అనుకున్నప్పుడు సేమ్ థింగ్ స్టూడెంట్స్ ఏంటంటే చిటికిన వేలతో వాళ్ళకి జీనియస్, ఐ యామ్ జీనియస్, ఐ యామ్ జీనియస్, ఐ యామ్ జీనియస్ అని చెప్పి 7 టైమ్స్ రాసుకోవాలి. సో పర్టికులర్గా ఏంటంటే పెద్ద పిల్లలు అయితే పర్వాలేదు, వాళ్ళు రాసుకుంటారు. కానీ చిన్నపిల్లలు అయితే కనుక తల్లిదండ్రులు చక్కగా రాయొచ్చు. సో 7 టైమ్స్ ఐ యామ్ జీనియస్. ఇక్కడ ఏమవుతుందంటే మనకి క్రేనియల్ నర్వ్స్ ఉంటాయి. మనం ఎక్కడైతే నుదుటి మీద మనకి క్రేనియల్ నర్వ్స్, మనకి పిట్యూటరీ పీనియల్ గ్లాండ్, అలాగే అన్ని నర్వ్స్ యాక్టివేషన్ అంతగా జరిగి సబ్ కాన్షియస్ మైండ్లో అది అబ్జార్బ్ అయ్యి మనకి కాన్షియస్గా కూడా డైరెక్ట్గా విషెస్ అన్నీ కూడా ఈజీగా మేనిఫెస్ట్ అవ్వచ్చు. మన తలరాత్రి మనమే మార్చుకోవచ్చు అన్నమాట. సో ఈ అద్భుతంగా పనిచేస్తుంది. సో మనీ ఫ్లో కోసము, మనీ మేనిఫెస్ట్ చేసుకోవడం కోసం ఏ లోటు లేకుండా ఇంట్లో చక్కగా అన్ని రకాలుగా సుఖ సంతోషాలతో ఉండడానికి ఈ కోటీశ్వర్ మహాకర్వ్ అనేది ఆ స్విచ్ వర్డ్ చక్కగా, ఆ డివైన్ వేదిక్ స్విచ్ వర్డ్ మీరు చక్కగా నుదుటి మీద రాసుకోండి. సో ఈ విధంగా చేసుకోండి, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. సో ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి. ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవచ్చు. మెయిన్ ఏంటంటే జూలై మంత్ మేనిఫెస్టేషన్ మంత్ కాబట్టి మీకు మనీకి, సక్సెస్కి అన్ని రకాలుగా కూడా శుభాలు కలగడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సో అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఆ గుడ్ కర్మాని యాక్టివేట్ చేసుకోండి, చక్కగా ఈ పాజిటివ్ వైబ్రేషన్ ఎనర్జీస్ని యాక్టివేట్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.